హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఇది ఒక రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. సో పెనుగొండ వాళ్ళకి, అనంతపూర్ వాళ్ళకి, తిరుపతి ప్యాసింజర్స్కి. సో ఏంటనేది చెప్తాను. యాక్చువల్లీ ఈ అప్డేటు లాస్ట్ ఇయర్ 2024లోనే వచ్చిందనమాట. కానీ అఫీషియల్గా రాలేదు, రైల్వే వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో ఫైనల్లీ అనుకున్నది. సో ట్రైన్ వచ్చి ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో ఏంటనేది మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. ఈ పోస్టర్ నేను కమ్యూనిటీ పోస్ట్లో అప్లోడ్ చేస్తాను. వీడియోలో పెడితే కనిపిదు, అందుకే కమ్యూనిటీ పోస్ట్లో చూడండి ఫ్రెండ్స్. సో ఏంటంటే 06515 ట్రైన్ ఉంది కదా, బెంగళూరు పుట్టపర్తి మేము. ఈ ట్రైన్ వచ్చి అనంతపూర్ వరకు ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫైనల్లీ అనంతపూర్ వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అనమాట. సో అనంతపూర్ వాళ్ళే చాలామంది అంటే వాళ్ళ పొలిటీషియన్స్ కలిసి అప్పుడు లాస్ట్ ఇయర్ పర్మిషన్ వాళ్ళు చెప్తున్నారని లాస్ట్ ఇయర్ న్యూస్ వచ్చిందనమాట. సో రైల్వే వాళ్ళకి అప్పుడు పోయినారని అప్పుడే అనుకున్నాను అనమాట, ఎప్పుడైనా 6 monthsలో అయినా అవుతుందని. సో ఫైనల్లీ ఏప్రిల్ 15కి ఒక కాపీ అయితే వచ్చింది ట్విట్టర్లో. సో డేట్ అనేది రాలేదన్నమాట ఇప్పటి నుంచి అని. సో మొత్తం టైమింగ్స్ మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. దీనిలో టైమింగ్స్ కానీ స్టాపేజెస్ మొత్తం ఉంది. సో ఎవరెవరికి గుడ్ న్యూస్ అనేది లాస్ట్లో చెప్తాను. సో కొత్తగా ట్రైన్ నెంబర్ ఇప్పుడు 66559 అనమాట. సో ఓల్డ్ ట్రైన్ నెంబర్ 06515. మార్నింగ్ 7:30కి బయలుదేరేది. అప్పుడు ఎగ్జిస్టింగ్ టైం అంటే ఓల్డ్ టైము. అప్పుడు 11:05కి పుట్టపర్తి పోయేది కదా. ఇప్పుడు కొత్త టైమింగ్ వచ్చి 8:35కి. ట్రైన్ నెంబర్ 66559 అనమాట. కొత్త ట్రైన్ నెంబరు 8:35కి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుంచి బయలుదేరుతుంది. పుట్టపర్తికి ఇప్పుడు 1 hour డిలే. ముందు 11:05కి, కానీ ఇప్పుడు 12:23కి 2 minutes హాల్ట్. 12:25కి బయలుదేరి మళ్ళీ 1:05కి ధర్మారం అనమాట. సో 1:15కి ధర్మారం అంటే 10 minutes హాల్ట్ ధర్మారంలో. ఆ తర్వాత 1:55కి అనంతపూర్ ఇస్తున్నారు టైమింగ్. సో సూపర్ ఫ్రెండ్స్, టైమింగ్స్ మాత్రం బాగుంది. ఆ తర్వాత రిటర్న్ టైం ముందు 06516 ఉండేది కదా. సో యాక్చువల్లీ ముందు పుట్టపర్తికి మార్నింగ్ 11కి పోయి 3:40కి బయలుదేరేది అనమాట. 4 hours పుట్టపర్తిలోనే ఉండేది. చాలామందికి అనుకునే వాళ్ళము ధర్మారం అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా, అన్ని ట్రిప్ ఉంటుంది కదా అని. సో ఇప్పుడు అలాగే అయింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చి 2:10కి మళ్ళీ బయలుదేరారు ఇప్పుడు అనంతపూర్ నుంచి. 3కి ధర్మారము, 10 minutes హాల్ట్ ఇచ్చినారు ధర్మారంకి. సో అఫీషియల్గా 10 minutes హాల్ట్ ఏ ట్రైన్ ఇవ్వలేదన్నమాట నాకు తెలిసి ధర్మారంకి. ఈ 10కి ఇచ్చిండేది. ధర్మారంలో ట్రైన్ ఆగుతుంది కానీ ఏ ట్రైన్ అయినా, కానీ అఫీషియల్గానే 10 minutes. 3:10కి ధర్మారం నుంచి బయలుదేరుతుంది. మళ్ళీ 3:48కి పుట్టపర్తిలో 2 minutes హాల్ట్. ఇంకా తర్వాత 7:50కి కేఎస్ఆర్ బెంగళూరు పోతుంది అనమాట, అంటే బెంగళూరు. సో బెస్ట్ ఫ్రెండ్స్, ముందు 7కి పోయేది, ఇప్పుడు 50 minutes. ఎంతన్నా కూడా ఒక 20 minutes బిఫోర్ పక్కాగా పోతుంది. సో 1/2 hour డిలే పోయినా పర్లేదు. 7:30. సో స్టాపేజెస్ ఉన్నారనమాట. అడిషనల్ స్టాపేజెస్ వచ్చి కమర్షియల్, సోమేశ్వర, వెదురాసవస్థ, ఈ రెండు వచ్చి ఇక్కడే ముందున్న రూట్లోనే. కానీ కొత్త చెరువు అంటే పుట్టపర్తి దగ్గర బసంపల్లి, చిగిచెర్ల, జంగాలపల్లి, ప్రసన్నపల్లి ఈ స్టాపేజెస్ అయితే ఇస్తున్నారనమాట. ముందు లేవు ఫ్రెండ్స్. ఇంకా ధర్మారం తెలుసు కదా, ధర్మారం ఎక్స్టెండ్ అయింది కాబట్టి ధర్మారం అనంతపూర్ వస్తుంది. సో అబోవ్ ఎక్స్టెన్షన్ మేబీ గివెన్ ఎఫెక్ట్ ఫ్రమ్ అర్లీ కన్వీనియంట్ డేట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీని డేట్ లేదు. సో ఈ కాపీ ఏప్రిల్ 15 అయితే వచ్చింది. ఈరోజు డేట్ ఏప్రిల్ 24 అనమాట. ఏప్రిల్ 24 సచిన్ టెండూల్కర్ బర్త్డే. ఈరోజు చేస్తాను వీడియో, లేట్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో. కానీ ఎందుకు డేట్ లేదని బెనిఫిట్స్ మొత్తం చెప్తాను. సో యాక్చువల్లీ ఇప్పుడు మొన్న గుంతకల్ తిరుపతి ప్యాసింజర్ అని క్యాన్సిల్ అయింది కదా May 17 వరకు. సో ఎందుకంటే తిరుపతి పుట్టపర్తి అది జాయింట్ లైన్స్ ఏమో కనెక్ట్ చేస్తున్నారంట. సో అందుకే క్యాన్సిల్ చేస్తున్నారు. నాకు తెలిసి ఆ రీజనే, ఎందుకంటే ఆ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి, గుంతకల్ తిరుపతి ప్యాసింజర్ ట్రైన్స్ May 17 వరకు. లేకపోతే ఇప్పుడు దీంట్లోనే డేట్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే ఎప్పటి నుంచి ట్రైన్ ఉంటుందని. సో లేట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, ఇంకా ఇన్ని నెలలు ఆగినాం అనమాట. ఇంకా 1 month ఆగినా ఏం పర్లేదు. సో ఫైనల్లీ నాకు తెలిసి మేలో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరెవరికి బెనిఫిట్ అంటే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి అనంతపూర్ వాళ్ళకి, అంటే ఇప్పుడు నుంచి అనంతపూర్కి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రైన్లో. సో మార్నింగ్ పెనుగొండ వాళ్ళకి కూడా బెనిఫిట్, ఎస్పెషల్లీ తిరుపతి వాళ్ళకి ఫ్రెండ్స్. తిరుపతి వాళ్ళు ఎలాగంటే మార్నింగ్ తిరుపతి నుంచి బయలుదేరుతాం కదా, బయలుదేరడానికి ప్యాసింజర్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రైన్ క్యాన్సిల్ చేస్తున్నాను కదా, ఆ ట్రైన్ కంటిన్యూ చేసిన తర్వాత చూడండి ఎంతమంది చాలా బెనిఫిట్స్. సో మార్నింగ్ తిరుపతి నుంచి బయలుదేరుతారు అనమాట 7-8కి. ఆ ట్రైన్ ధర్మారాంకి 2:30కి అలా, ముందు 5కి వచ్చేది, కానీ ఇప్పుడు 2:30, దాని టైమింగ్ 3 అనమాట. 2:33 ఆ మధ్యలో వస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ట్రైన్ దొరుకుతుంది అనమాట. ముందు దొరికేది కాదు. పెనుగొండ వాళ్ళకి, మడేశ్వర, హిందూపూర్ వాళ్ళు అంతా బస్సులో వచ్చేవాళ్ళం. మేము కూడా చిన్నప్పటి నుంచి నేను దాంట్లోనే వచ్చింది, అక్కడే మా ఊరు అనమాట. సో అలాగే ఇప్పుడు 3:10 ఉంది టైమింగ్ ధర్మారాంకి. 3కి వచ్చినా కూడా ఈ ట్రైన్ దొరుకుతుంది. ఇంకా 1 hourలోనే మేము పెనుగొండ చేరుకోవచ్చు. సో 4 o'clock వరకు. ఇలా పెనుగొండ వాళ్ళకి చాలా బెనిఫిట్. పెనుగొండ, హిందూపూర్, వీళ్ళ మడేశ్వర వాళ్ళకి. అనంతపూర్ వాళ్ళకి ఏం బెనిఫిట్ అంటే మార్నింగ్ ఇక్కడ నుండి ట్రైన్ బెంగళూరు నుంచి డైరెక్ట్ అనంతపూర్కి డెమో లేదు ఫ్రెండ్స్. ఈ ట్రైన్ పోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ అక్కడ ఉండే వాళ్ళు బయలుదేరిన తర్వాత మధ్యాహ్నం వరకు అనంతపూర్కి పోవచ్చు. ఎక్స్ప్రెస్లు లేవన్నమాట ఆ టైంలో, మధ్యాహ్నం తర్వాతే కదా. సో ఇప్పుడు ప్యాసింజర్ రష్ కూడా తగ్గుతుంది ఎక్స్ప్రెస్లో. దీంట్లో చాలామంది పోవచ్చు. ఈ ట్రైన్ ఖాళీగా నడిచేది అనమాట. ముందు ఎక్కువ 2-3 మేము కలిపి నడిచేది.
సెకండ్ వచ్చి ఇప్పుడు హిందూపుర పెనుగొండ వాళ్ళకి అనంతపురంకు ట్రైన్స్ అయితే లేవు అనమాట. ఆ ట్రైన్ ఇప్పుడు 11 ఇప్పుడు పెనుగొండ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ 11:30 12 కదా టైమింగ్. ఇప్పుడు పెనుగొండ టైమింగ్ అయితే వేయలేడు అనమాట. నాకు తెలిసి అంటే 12 అలా ఉంటుంది పెనుగొండ టైమింగ్. ఆ ట్రైన్లో మేము కూర్చుంటే మధ్యాహ్నం 2 వరకు అనంతపురం పోవచ్చు. బస్సులో కూడా 2 అవర్స్, ట్రైన్లో కూడా 2 అవర్స్. సో చార్జెస్ కూడా ఇప్పుడు మార్నింగ్ ట్రైన్ ఉంది కదా 20 రూపీస్, దీనిలో కూడా 20-25 ఉంటుంది అనమాట. ధర్మారం పుట్టపర్తి పైన పోయేది కాబట్టి ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చు అంతే. సో 2 o'clock వరకు అనంతపురం పోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి నుండి. అందుకే పెనుగొండ వాళ్ళకి బెనిఫిట్. మెయిన్ ఇంకోటి ఏమంటే అనంతపురం నుంచి వచ్చేకి మధ్యాహ్నం ఏ ట్రైన్స్ కూడా లేవు అనమాట. కుర్లా ఎక్స్ప్రెస్ ఎందుకు స్టాప్ చేయాలనుకుంటానంటే దానికోసమే 2:30కి అనంతపురం స్టాప్ ఉండేది, హిందూపురం వాళ్ళకు బాగుండేది అనమాట. కానీ ఇప్పుడు పెనుగొండకి 2:10కి ట్రైన్ ఉంటుంది మధ్యాహ్నము. ఎవరైనా హాస్పిటల్ కోసం పోతాము, చాలామంది మేము పోయినాము. సో మధ్యాహ్నం వరకు పని చేసుకొని 2:10కి ఆ ట్రైన్ నుంచి రావచ్చు. ఇలా 3 బెనిఫిట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి ఇక్కడ నుండి అనంతపురంకి మధ్యాహ్నం ట్రైన్ ఉంటుంది 11-12కి, వచ్చేటప్పుడు 2 o'clockకి. అలా ఇప్పుడు మార్నింగ్ పోయి 12కి మధ్యాహ్నం 2కి వచ్చేయచ్చు అనమాట. లేకపోతే పోయేటప్పుడు 11-12 ట్రైన్కి పోయి ఈ ట్రైన్కి వచ్చేటప్పుడు సాయంత్రం మేము రావచ్చు. మెయిన్ వచ్చి తిరుపతి వాళ్ళకి బెనిఫిట్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కోసమే చెప్తున్నాను. సో డేట్ అయితే రాలేదు, డేట్ వచ్చినప్పుడు ఇంకా వీడియో చేస్తాను. సో నాకు తెలిసి ఒక 1 month రావచ్చు. May 17 తర్వాత ఆ ట్రైన్స్ కూడా కంటిన్యూ అవుతాయి, అప్పటి నుంచి ఉండొచ్చు అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జస్ట్ 20 రూపీస్లో ఇప్పుడు నుంచి పెనుగొండ నుంచి అనంతపురం ఇలా పోవచ్చు అనమాట. సో ఒకవేళ ఎప్పుడైనా జర్నీ చేస్తాను ఇప్పుడు అంటే కనెక్టింగ్ జర్నీ తిరుపతి నుంచి ఎలా వస్తాము పెనుగొండ వరకు అని చేస్తాను నెక్స్ట్ మంత్ అలా. గుడ్ బై, టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.